ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామముపేట మీ అందరికి వందనాలు. నాకు ఇందాక ఒక సేవకుడు మాట్లాడేటప్పుడు ఒక చాలా మంచి విషయం నాకు అనిపించింది. ఎందుకంటే మన జీవితంలో ఏదైనా ఒక సమస్య రాగానే మనం దాన్ని చాలామంది పట్టించుకోరు. ఒక సమస్య వస్తే ఎంత కామన్‌లే అని అనుకుంటారు. కానీ ఒక చిన్న విషయము కూడా ఒక చిన్న ఎదురు రాయి తగిలినా గానీ మనల్ని మనం విమర్శించుకోవాలని బైబిల్ చెబుతుంది. ఎందుకనంటే చాలామంది విమర్శించుకునేవారుగా ఉండరు. అంటే బైబిల్‌లో రాసున్న మాట ఏందంటే, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలు నిన్ను ఎత్తి పట్టుకొనును అని రాసుంటే, మన జీవితంలో ఒక్కోసారి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అవేమి కాదులే అన్నట్లుగా ప్రజలు అవన్నీ కామన్‌లే అన్నట్లుగా వెళ్తారు. కానీ దేవుని కంచె నా దగ్గర నుంచి ఏమైనా దూరమైందా? నేను దేవునికి ఎక్కడైనా విధేయత చూపలేదా? దేవుని కంచె నా మీద లేకుండా పోయిందా అని మనల్ని మనం విమర్శించుకొని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకనంటే మనకి కంచె వేసే దేవుడు ఆయన, మనల్ని కాపాడే దేవుడు. కాబట్టి ఆయన కంచె ఎప్పుడూ మనకు ఉండిద్ది. ఏదైనా ఒక చిన్న విషయం వచ్చినప్పుడు మనల్ని మనము అయ్యా నేను ఎందుకు ఈ యొక్క పరిస్థితిలోకి వచ్చాను అని చెప్పి మనం దేవుని దగ్గర విచారించాలి. చాలామంది విచారించరు. దావీదు తన జీవితంలో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు దేవుని దగ్గర విచారించటం అతనికి చాలా ఇష్టమైన పని. అందువల్లే అతను ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగాడు. శత్రువుల చేతిలో చిక్కినప్పుడు కూడా, తన కుటుంబాన్ని కోల్పోయినప్పుడు కూడా, అయ్యా నేను వెళ్ళి తరుముదునా అని అడిగినప్పుడు నువ్వు వెళ్ళు అని చెప్పాడు. ప్రతి చిన్న విషయానికి కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మనం విచారించాలి. ప్రభువా ఈ పరిస్థితి ఏంటి అని. తన జీవితంలో కరువు వచ్చినప్పుడు కూడా విచారించాడు. కాబట్టి మనము కూడా ప్రతి విషయంలో విచారించాలి. ఎందుకనంటే తండ్రి సెలవు లేకుండా నీ తల వెంట్రుకలు ఒక్కటి కూడా నేల రాలదు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము అంతా న్యాచురల్లే, ఇదంతా కామన్లే, ఇవన్నీ పరిస్థితులన్నీ మామూలుగానే జరుగుతూ ఉంటాయిలే, అందరికీ జరుగుతున్నవే మనకి జరుగుతున్నాయిలే అని అనుకుంటారు. కానీ అనుదినము కంచె వేసే మన దేవుడు మనతోటి ఉండి మనకి కంచె వేశాడు అని మనల్ని మనము చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. అంతా న్యాచురల్ అనే విధంగా బ్రతుకుతూ ఉంటాం. కానీ చిన్న విషయంలో కూడా మనం దేవుని దగ్గర విచారించి ప్రార్థన చేస్తే, ఆ విషయంలో ఎక్కడన్నా మనకి ఏదైనా బలహీనత ఉంటే దాన్ని సరిదిద్దుకుంటే మరలా దేవుని కంచె వచ్చిద్ది. యోబు కుటుంబం మీద దేవుని కంచె ఎప్పుడు ఉందంట. కాబట్టి మన కుటుంబం మీద కూడా అనుదినము కంచె వేసుకోవాలి. వాక్యం సెలవిస్తుంది, దేవుని మూలంగా పుట్టినవాడు తనను తాను భద్రం చేసుకుంటాడు గనుక అపవాది వానిని ముట్టడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అనుదినము కంచె వేసుకునేవారుగా మనము, మన కుటుంబము, మన బిడ్డలు, మన సంఘము ప్రతి ఒక్కరి చుట్టూరు కంచె వేసుకునేవారుగా, ప్రార్థన చేసుకునేవారుగా, క్రీస్తు రక్తాన్ని ప్రోక్షించుకునేవారుగా మనం ఉందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.